మాట్లాడుతున్న వారికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ఈనాడు సతీష్ మార్నింగ్ 8 గంటలకు ఫోన్ చేసి మరి రామోజీరావు గారు చనిపోయారు, లక్ష్మణ్ గారు ఏం చేద్దామని చెప్పి నాకు ఫోన్ చేసినప్పుడు నేను వెంటనే రంగారావు ఫోన్ చేసి మరి మన సంతాప కార్యక్రమం పెడితే చాలా బాగుంటుంది రంగారావు అని చెప్పినప్పుడు ఈ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ మరి రామోజీరావు గారు పెద్దపాకూడు గ్రామంలో జన్మించారు. వారు కమ్యూనిస్ట్ భావాజాలంతో ముందుకు రావడానికి కారణం ఆ రోజు కొండపల్లి సీతారామరెడ్డి గారు, గుంటూరు బాబుని గారి నాయకత్వంలో పనిచేసినట్టు ఆ భావాజాలంతో మరి పేద ప్రజలు పెట్ట ఒక ఆహ్వాన్ని ఏర్పరచుకొని పేద ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలని చెప్పని ముందుకు వచ్చినటువంటి మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. అదేవిధంగా మరి రామోజీరావు గారు పెద్దగా స్థాపించిన తర్వాత పాతకాలానికి రామోజీరావు వచ్చిన తర్వాత కాలానికి చాలా తేడా వచ్చింది. ఆ రోజు ఒక పేపర్ గ్రామీణ ప్రాంతంలో చదవాలంటే 2 రోజులకో 3 రోజులకు ఒకసారి పాత పేపర్ చూసుకుని చదువుకునే పరిస్థితి. కానీ రామోజీరావు గారు పేపర్ ఏర్పాటు చేసిన తర్వాత గ్రామానికి ప్రతిరోజు కూడా ఉదయం 11-12కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఉదయం 5 గంటలకు వచ్చే పరిస్థితి వచ్చింది. దానికి ప్రధాన కారణం ఈ పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది రామోజీరావు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా రామోజీరావు గారికి నేను అడ్వకేట్గా చేసే భాగ్యం నాకు కలిగింది. గోదావరిలో రామోజీరావు గారి మీద డిఫమేషన్ సూట్ వేసినప్పుడు వారి టీం వచ్చి నన్ను అడ్వకేట్గా పెట్టుకోవడం జరిగింది. వారి ఫీజు ఎప్పుడు కూడా ప్రతి నెల వస్తారని పంపించడం జరిగింది. మరి నేను ఎప్పుడైనా బిల్లు పెట్టినప్పుడు వారు ఫోన్ చేసి మీరు బిల్లు పంపించని చెప్పి అడిగిన సందర్భాలు అనేక ఉన్నాయి. వారికి నా సంతాపం తెలియజేస్తాను.